శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఒకసారి కావేరీ నదీ తీరంలో ఒక మహానుభావుడు ఒక ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆయన ముఖం దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట, యువకుడే. అప్పుడు అటుపక్క నుంచి భీమారాయుడు అని ఒక జమీందారు వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఆయన్ని చూసి, అబ్బా ఇంత చిన్న వయస్సులో ఇంత వర్చన్స్ ఏంటి ముఖంలో ఉందని చెప్పి గుర్రం దిగి, స్వామి మిమ్మల్ని చూసి చాలా సంతోషం అవుతుంది, రేపు మా ఇంట్లో సేతు సమారాధన జరుగుతుంది, మీరు తప్పకుండా అక్కడికి వచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటాడు. అప్పుడు ఆ మహాత్ములు అంటారు, నాయన మేము అలా ఎవరిళ్ళకి రాము, ఎక్కడో చోట కూర్చుని ముక్కు మూసుకుని భగవంతుడి గురించి తపస్సు చేసుకునే వాళ్ళం మేము, ఇలాంటి వాటికి మేము రావంటే, లేదు స్వామి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి బలవంత పెడతాడు. సరే నాయన అయితే వస్తానులే అని చెప్పి ఆయన పంపించేస్తారు. పక్క రోజు పొద్దున్న ఆయన నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్తే ఈ భీమారాయుడు అనే జమీందారు అక్కడ పని హడావుడిలో ఉంటాడు అనమాట. అంటే బోళ్ళు మంది అతిథుల్ని పిలిచేస్తారు. అలాగే ఆ కార్యక్రమం అంతా నిర్వర్తించడానికి బ్రాహ్మణులు, పురోహితులు అందరూ వస్తారు. ఆయన హడావుడిలో ఉండి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది పట్టించుకోడు. ఇలాంటి తప్పు మనలో చాలామంది చేస్తూనే ఉంటాం. చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, పిలిచేయడం చాలామందిని పిలిచేస్తాం. కానీ అలా పిలిచినప్పుడు ఏం చేయాలి అంటే, యజమానురాలు గుమ్మం దగ్గర నిలబడి అందరినీ సాదరంగా లోపలికి తెచ్చుకోవాలి. అలాగా గుమ్మం దగ్గర నిలబడలేని పరిస్థితి ఉందనుకోండి, అంటే ఏదో వేదిక మీద కన్యాదానం చేస్తున్నారు, అప్పుడు ఎలా చేస్తారు మరి? అప్పుడు వీళ్ళలాగే అందరూ తెలుసున్న వాళ్ళని ఎవరినో వెతికి బాగా అతిథి మర్యాద చేసేవాళ్ళని వాళ్ళని గుమ్మం దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోమని చెప్పాలి. అది సరైన పద్ధతి. దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తామంటే, గుమ్మం దగ్గర నించోవడం మానేసి స్టేజ్ దగ్గరికి వెళ్ళి కెమెరా ముందు నించోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తాం. కెమెరాలో పడాలి, వీడియోలో పడాలి, 10 ఫోటోలు ఉండాలి అని. కానీ ఇలా చేయడం వల్ల వచ్చిన అతిథుల్లో ఎవరో ఒక్కళ్ళు బాధపడి వెళ్ళిపోయారు అనుకోండి, చిచి ఇదేంటో వీళ్ళకి ఆదరణ కూడా తెలియదు, పిలిచేశారు అని. అది చాలా పాపం. ఎందుకంటే అతిథి దేవో భవ అన్నారు కదా, ఏ అతిథి కూడా సంతృప్తి పడకుండా ఎప్పుడు వెళ్ళకూడదు. అలాగ వెళ్ళిపోయిన వాళ్ళు ఏ శ్రీ విద్యోపాసకులు, సంధ్యావందనం చేసేవాళ్ళు, మహాత్ముల స్థాయికి చెందిన వాళ్ళు అనుకోండి, ఆ పాపం ఇంకా కట్టి కుడిపేస్తుంది మనని. అలాగనే ఇక్కడ భీమారాయుడు కూడా ఏం చేశాడు, ఇతను పట్టించుకుపోయేసరికి ఆయన ఒక మూల కూర్చుని ఎంచక్కా కళ్ళు మూసుకుని వేదం చదువుకుంటున్నారు. ఈ లోపల ఏమైంది, అక్కడ వచ్చిన పురోహితులకి గంధం అవసరమైంది. అయ్యి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. దాంతో ఆ పురోహితులలో పెద్ద ఒక ఆయన ఉంటాడు చూడండి, ఆయన ఎవరలాగా తీస్తారు గంధం, ఇక్కడ ఎవరైనా బ్రాహ్మణుడు ఉన్నాడా అని వెతికితే ఒక మూల ఈ మహాత్ముడు కూర్చుని కళ్ళు మూసుకు వేదం చదువుకుంటుంటే ఆ గంధం అరగ తీసే రాయి, గంధం చెక్క తీసుకొచ్చి అక్కడ వాడేసి, ఇదిగో యామయ్య కొంచెం బలిష్టంగా ఉన్నావు నువ్వు, అందరికీ గంధం అరగది అని చెప్పాడు. ఎంత పొరపాటును కూడా చేయకూడదు ఇలాంటి పాపం. లేకపోతే అలాంటి మహాత్ముని పిలవకూడదు, అంతేకాని పిలిచి ఇలా అవమానించకూడదు. ఆయన ఏం చేశారు, ఆ మహానుభావుడు సరే అని చెప్పి నవ్వుకుని అది అరగడేది మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఖేషు అని భగవద్గీతలో చెప్తారు కదా. వాళ్ళకి మానము అవమానము అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే అన్నిటిలోనూ పరబ్రహ్మనే చూసేవాళ్ళు వాళ్ళు. సరే అని చెప్పి ఆ వేదమే చదువుకుంటూ మెల్లిగా గంధం అరగదీస్తారు. కాసేపు అయ్యాక గంధాన్ని తీసుకెళ్ళి అందరూ ఒంటికి రాసుకునేసరికి ఇంకా మంటలు అన్నమాట, వాళ్ళకి భరించలేని మంటలు. బాబోయ్ మా ఒళ్ళంతా మండిపోతుందని చెప్పి పిచ్చి కేకలు పెట్టేసి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే వెళ్ళి స్నానాలు చేస్తారు ఒళ్ళంతా రుద్దుకుని. అయినా సరే పోదు. దానిపైన మళ్ళీ మామూలు చందనం అందుకొని ఎన్ని చేసినా సరే ఆ మంట పోదు. అప్పుడు ఆ గగ్గోలు పెట్టేస్తుంటే భీమారాయుడు వచ్చి ఏం జరిగింది అని అడిగితే, ఇదిగో గంధం రాసుకోగానే ఇలా ఒళ్ళు అంతా మండిపోతుంది అని చెప్తారు. ఓహో, అయితే పొరపాటు నీ గంధంలో ఏమన్నా కారం లాంటిది ఏమన్నా కలిసిందేమో, అసలు ఎవరు అరగదీశారు అని చెప్పి వెతికితే ఈయన అక్కడే కూర్చున్న మహాత్ముడు వేదం అలాగే చదువుకుంటూ ఉంటారు. అప్పుడు భీమారాయుడు చూసి, అయ్య బాబు ఈయన చేత అరగదీయించారా, ఈయన మహాత్ముడని నేను పిలిచాను, అలాంటి ఆయనకి ఇలాంటి పని చెప్తారా, ఎంత పొరపాటు, ఆయన చాలా గొప్ప ఆయన అని చెప్పి కాళ్ళ మీద పడి, మమ్మల్ని క్షమించండి స్వామి, తప్పు చేశాను తెలియక, ఇదిగో మా వాళ్ళందరూ ఇలా బాధపడుతున్నారు, ఎందుకో అర్థం కాలేదు, మీకు ఆగ్రహం వస్తే ఇలా ఉంటుంది, మీరు అంతటి మహాత్ములు, దయచేసి మా మీద కృప చూపించండి అంటారు.
అంటే అప్పుడు ఆయన, నాయన నాకు ఆగ్రహం ఏమీ లేదు, ఎందుకు ఆగ్రహము, కానీ నేను వేదం చదువుకుంటున్నప్పుడు అగ్ని సూక్తం చదువుతున్నాను, అప్పుడు అరగదీశాను, దానివల్ల ఇలా వచ్చింది. ఇది ఇప్పుడు మామూలు మంచినీళ్ళతో దాంతో పోయేది కాదు, ఇది పోవాలంటే మళ్ళీ ఇంకొక పని చేయాలి అని చెప్పి ఈసారి వరుణ సూక్తం చదువుతూ అదే గంధపు చెక్కని మళ్ళీ అరగదీస్తారు. తీసి ఎవరికైతే అలా ఒళ్ళంతా మంటలెత్తిపోతుందో వెళ్ళి వాళ్ళనంతా రాసుకోమని అంటారు. వాళ్ళు రాసుకోగానే సరిగ్గా ఒక నిమిషంలో అందరికీ చల్లగా అయిపోయి మళ్ళీ ఉపశమనం దొరుకుతుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మహాత్ముడి పాదాల మీద పడిపోతారు. అంతటి మహాత్ముడైన ఆయన పుట్టింది వేద ధర్మాన్ని నిరూపించడానికి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, వేద మంత్రాలు, ఆ మంత్రాధిదేవతలు ఆయన అరచేతిలో ఉన్నాయన్నమాట. ఒత్తి వేదం చదివితే అగ్ని సూక్తం, అగ్నిదేవుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడంటే చూడండి ఆయన శక్తి ఎంతో. ఆ మహాత్ముడే మన రాఘవేంద్ర స్వామి. ఈరోజు రాఘవేంద్ర స్వామి చరిత్ర చెప్పుకుందాం. అద్భుతమైన చరిత్ర, అసలు అయింది వింటే ఒళ్ళు పులకిస్తుంది. అలాంటి చరిత్ర ఈరోజు అది చెప్పుకుందాం. రాఘవేంద్ర స్వామి 1595లో పుట్టారు. ఆయనకి సన్యాసం స్వీకరించే కన్నా ముందు పూర్వాశ్రమంలో పేరు వెంకటనాథుడు అనమాట. ఇందాక ఈ సంఘటన జరిగింది ఆయన యువకుడు కింద ఉన్నప్పుడే. ఆయన గురువు గారి పేరు సుధీంద్ర తీర్థులు. ఆయన కుంభకోణంలో ఉండేవారు. ఈ సంఘటన జరగగానే అందరూ వచ్చి గురువు గారికి చెప్తారనమాట, అప్పో మీ శిష్యుడు సామాన్యుడు కాదండి, మంత్రశక్తి అంతా ఆయన అరచేతిలో ఉంది, అంత గొప్పవాడు, ఇదిగో ఫలానా చోట ఈ సంఘటన జరిగింది అని చెప్పేసరికి వెంటనే గురువుగారు పిలిచి శిష్యుణ్ణి, వెంకటనాథ నీ వేదాధ్యయనం ఇంకా పూర్తయిందయ్యా, దేవతలందరూ నీ మంత్రానికి అధీనం అయ్యారు, నీకు ఇంకా తిరుగుండదు, ఈ రకంగా ఇంక నీకు ఋషి రుణం తీరిపోయింది, కానీ నువ్వు తీర్చుకోవాల్సిన రుణం ఇంకో, ఆ పితృరుణం తీరాలి అంటే నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని కనాలి, అప్పటికి నీ పితృరుణం తీరుతుంది, ఆ పని చేయి నాయన అని చెప్పి 1614లో సరస్వతి అనే ఒక కన్యను తీసుకొచ్చి ఈ వెంకటనాథుడికి వివాహం చేస్తారు. ఆ వివాహం అయిన ఒక ఏడాదికి వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. పుడితే ఆ పిల్లవాడికి లక్ష్మీనాథుడు అని నామకరణం చేస్తారు. ఒకరోజు దేవాలయానికి వెళ్తుంటే దారిలో ఒక వికారంగా ఉన్న ముత్తైదు ఆవిడ ఎదురొస్తుంది. అందరూ ఆవిడ చూసి, బాబు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి పక్కకి తప్పుకుంటూ ఉంటారు. కానీ పట్టు చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఉంటుంది. ఈ వెంకటనాథులు ఆవిడని చూడగానే చిరునవ్వు నవ్వి నమస్కారం చేస్తారు. చేయగానే ఆవిడ, నాయన ఎవరినో గుర్తుపట్టావా, నేను దరిద్ర దేవతని, నీ ప్రారబ్ధ కర్మ ప్రకారం వచ్చి నిన్ను ఆశ్రయించాలయ్యా, నేను ప్రస్తుతం ఆశ్రయించి నిన్ను చేత దారిద్ర్యాన్ని అనుభవింపచేయాలి, అలా నువ్వు అనుభవించావంటే కనుక నీ ప్రారబ్ధ కర్మ అంతా పోతుంది, కానీ నీవు మహామంత్రవేత్తవి, నీలాంటి మంత్రశక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి నాబోటి శక్తులు రాజాలవయ్యా, నేను రాలేను, నీ అనుమతి అయితేనే రాగలను, అందుకని నువ్వు అనుమతిస్తే కనుక వచ్చి నిన్ను పట్టుకుని నీ ప్రారబ్ధ కర్మ అంతా అనుభవింపజేసేస్తాను, సరేనా అని అడుగుతుంది. అడిగితే ఆయన, సరేనమ్మా, ప్రారబ్ధ కర్మ అంటే ఎవరైనా అనుభవించాల్సిందే కదా, తప్పకుండా అనుభవిస్తాను, కానీ ఇలా ఎంతవరకు అనుభవించాలో చెప్పగలవా అంటారు. అంటే అప్పుడు ఆవిడ, నాయన నీ భార్య ఏ రోజైతే పదండి మీ గురువు సుధీంద్ర తీర్థుల వారి దగ్గరికి వెళ్దాము అంటుందో అప్పుడు నిన్ను పట్టుకున్న దరిద్రం వదిలిపోతుంది అని చెప్తుంది అనమాట. అంటే ఈ రాఘవేంద్ర స్వామికి వివాహం అయ్యాక ఇంక ఈయన బయటకు వచ్చేస్తారు గురువుగారు ఆశ్రమం దిక్కించి, మళ్ళీ అక్కడికి వెళ్ళరు అనమాట. భార్య పిల్లలు వేరే చోట కాపురం పెడతారు. అప్పుడు ఆ దరిద్ర దేవత అలా చెప్తే ఆయన, సరేనమ్మా అయితేను అంటారు. అంటే నీ నోటితో నువ్వు మాత్రం ఎప్పుడు నీ భార్యతో పద గురువుగారి దగ్గరికి వెళ్దాం అనకూడదు అని అడుగుతున్నాడు. అంటే నేనెందుకు అంటానమ్మా, ప్రారంధాన్ని అనుభవించాల్సిందే కదా ఎవరైనా, సరే స్వీకరిస్తాను అంటారు. ఆ రోజు నుంచి పాపం దారిద్ర్యం అయిన పట్టేస్తుంది అనమాట. పట్టేసి పక్క రోజే పొలం మొత్తం కాలిపోయి నాశనం అయిపోతుంది. ఆ 2 రోజులు పోయాక దొంగలు ఇంట్లో పడి ఇల్లు మొత్తం దోచుకుపోతారు. అది చూడగానే బంధువులు దగ్గర వాళ్ళందరూ దూరంగా పారిపోతారు, అంతే కదా. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరని చెప్తారు కదా సుమతి శతకంలో. అలాగా ఎప్పుడైతే డబ్బు ఉందో అప్పుడే వాళ్ళందరూ ఉంటారు, అది ఎప్పుడైతే లేదో బాబోయ్ ఎక్కడ అప్పు అడుగుతారో అనుకుని పారిపోతారు.
మామూలే కదా అది. దాంతో అందరూ వెళ్ళిపోయి పాపం చివరికి ఈయన భార్య పిల్లవాడు మిగులుతారు. మిగిలి రోజు గట్టిగా పిల్లవాడికి ఇంత ఆహారం దొరకడానికే కష్టమైపోతుంది, పాలు దొరకడానికి కష్టమైపోతుంది. ఈ భార్యాభర్తలకి ఒకరోజు తింటే ఒకరోజు పస్తు, అలా ఉంటుంది పరిస్థితి. భార్య ఎంతో ఆందోళన పడిపోతుంది, ఆయన మాత్రం చిరునవ్వు నవ్వుకుంటూ మంచినీళ్ళు తాగుతారు, భగవంతుడి గురించి అలా ధ్యానం చేసుకుంటూ ఉంటారు అంతే. చూడండి, అది మహాత్ముల స్థాయి అంటే. మనకి కొన్నిసార్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వస్తాయి. నాకు ఇలాంటి కొన్ని వందల ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఏమండి, భారతదేశంలో ఇంతమంది మహాత్ములు ఉంటే కనుక ఈ దేశంలో పేదరికం అనేది ఎందుకుంది? అసలు పేదవాళ్ళందరినీ డబ్బున్న వాళ్ళ కింద చేసేయచ్చు కదా. లేకపోతే ఈ దేశంలో అసలు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళందరినీ బయటికి పంపించేయచ్చు కదా. ఇలాంటి ప్రశ్నలు అన్నీ అడుగుతాం మనం. ఇదిగో చూడండి, ప్రారబ్ధ కర్మ అనేది ఉంటే ఒక మహాత్ముడే తన కర్మను తను అనుభవించారు, ఇంకొకరు అనుభవిస్తే తప్పు ఏంటి? ఒక మనిషి పూర్వజన్మలో ₹1 దానం చేయలేదు అనుకోండి, అందరి దగ్గర డబ్బులు దోచుకుని పెట్టుకున్నాడు అనుకోండి, ఈ జన్మలో ఒక పేదవాడి కింద పుడతాడు. పుడితే ఎందుకు ఈ మహాత్ముడు వచ్చి వెంటనే వాడు బాగు చేయాలి? అంతే కదా, ప్రారబ్ధ కర్మని అనుభవింపజేయాలి. అదే అసలైన పద్ధతి. భగవంతుడైనా మహాత్ముడైనా సరే ఎప్పుడు కూడా మన కర్మని అనుభవించడానికి మనకి వీలున్నంత అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ కర్మ అంతా అనుభవించేస్తే ఆ తర్వాత వచ్చేది ఉత్తమమైన జన్మ వస్తుంది అనమాట. అందుకే అలాంటిది నిరూపించడానికి ఇలాంటి మహాత్ములు ప్రారబ్ధ కర్మని నవ్వుతూ అనుభవిస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి పాపం ఆవిడ ఇంకా చాలా బాధపడిపోతారు అనమాట. పడిపోయి ఏం చేయాలో తెలియక, ఏమండి ఎలాగే దారిద్ర్యం అంటే తప్పదో అనుభవించాల్సిందే అంటూ ఉంటారు ఆయన. ఒకసారి ఏమవుతుంది, వీళ్ళకి వండుకునే చిన్న చిన్న గిన్నెలు అవి ఉంటాయి కదా, అలాగే వీళ్ళు వేసుకునే బట్టలు. ఒకరోజు రాత్రి ఇంట్లో దొంగలు పడి చివరికి ఆ గిన్నెలో ఆ బట్టలో కూడా ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోతే ఆవిడ భోరుమని ఏడుస్తుంది. ఏడిచి, ఎలాగండి మీరు ఇంత శక్తిమంతులు కదా, మీరే ఏదైనా చెయ్యండి అంటే ఆయన, ఏమీ లేదు, మన కర్మ మనం అనుభవించాల్సిందే అంటారు. ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే, ఆవిడ పడుకుని నిద్రపోతుంటే అప్పుడు ఈయన వెంకటనాథుల పరమ గురువు ఉంటారు చూడండి, అంటే వీళ్ళ గురువు సుధీంద్ర తీర్థుల వారి గురువు అనమాట. ఆయన పేరు విజయేంద్ర తీర్థులని. ఆయన కూడా చాలా గొప్ప ఆయన బృందావనం ఇప్పటికీ కుంభకోణంలో ఉంది. ఆయన కల్లో కనిపిస్తారు. కల్లో కనిపించి, తల్లి నీ బాధ నేను చూడలేకపోతున్నానమ్మా, నీ పిల్లవాడికి గుక్కెడు పాలు కూడా ఉండట్లేదు, కానీ నీ భర్త సర్వసంగ పరిత్యాగి, ఆయన అలాంటివి పట్టించుకోరు, అందుకని దానికి ఉపాయం నేనే చెప్తా తల్లి, నీ భర్త దగ్గరికి వెళ్ళి మీ గురువుగారి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి అక్కడికి ప్రయాణం కట్టించు. ఎప్పుడైతే గురువుగారి దగ్గరికి వెళ్ళారో నీ భర్త, అంతే వెంటనే మీ దారిద్ర్యం అంతా పోతుంది అని ఇటుకో ఆ పరమ గురువు కల్లో కనబడి చెప్తారన్నమాట. తెల్లారు లేవగానే ఆవిడ భర్తతో, స్వామి మీ గురువుగారి దగ్గరికి వెళ్దాం పదండి అంటుంది. అనేసరికి ఆయన నవ్వి, నీకెందుకు వచ్చింది ఇది ఆలోచన అంటారు. అంటే ఎందుకో వచ్చింది, పదండి మీ గురువుగారి దగ్గరికి వెళ్తే తప్ప మన దారిద్ర్యం తీరదు అని చెప్పి. సరే తప్పకుండా గురువుగారి దగ్గరికి వెళ్తాము, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, కానీ ఒక్క విషయం, అక్కడికి వెళ్ళాక వేరేదైనా కష్టం వస్తే మాత్రం అప్పుడు నన్ను ఆడిపోసుకోకూడదు అంటారు. అంటే ఆవిడ అంటుంది, ఈ దారిద్ర్యం తీరిపోతే చాలండి, ఎంతకన్నా పెద్ద కష్టం ఏముంటుంది జీవితంలోనూ, ఏ కష్టమైనా సరే నేను భరిస్తాను, వెళ్దాం పదండి అంటుంది. సరే అయితే పదని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి గురువుగారి ఆశ్రయంలోకి వెళ్ళగానే ఈయన దారిద్ర్య బాధ పోతుంది, పోయి ఇంకా ఉచ్చస్థితికి వెళ్ళిపోతుంది అనమాట. ఈయన ప్రతి రాజాస్థానానికి వెళ్ళడము, వెళ్ళి అక్కడున్న పండితులందరినీ ఇలా ఓడిచ్చేసేవారు. ఎందుకంటే మహాప్రతిభావంతులు. ఆయన పూర్వజన్మ ఏంటో తెలిస్తే అప్పుడు ఆ ప్రతిభ ఏంటో తెలుస్తుంది. అది మనం కాసేపు పోయాక చూద్దాం ఆ విషయం. అప్పుడు అందరినీ ఓడించేసరికి ఏ ఆస్థానానికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టేస్తారు. ఆ రాజులందరూ సన్మానాలు చేసి మాన్యాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఈయన మాత్రం పేదరికంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే అవన్నీ తీసుకొచ్చి నా గురువుగారికి మఠానికి ఇవ్వడం, ఆయన వాటికి అంటి ముట్టకుండా అలా ఉంటారనమాట. కానీ భార్య మాత్రం మహావైభవంతో వెలిగిపోతూ ఉంటుంది. ఇలాగా దాదాపు ఒక 6 సంవత్సరాలు గడుస్తాయి. గడిచేసరికి ఒకసారి ఏమవుతుంది, గురువుగారికి కలలో రామచంద్రమూర్తి దర్శనమిస్తుంది. ఆయన మీ శిష్యుడు వెంకటనాథుడు ఉన్నాడు కదా, ఆయన నా మూలరాముడికి ఆరాధన చేస్తే చూసి మురిసిపోవాలందయ్యా, అందుకని ఇక్కడి నుంచి నీ శిష్యుడికి సన్యాసం ఇచ్చి ఈ మూలరాముడి ఆరాధన బాధ్యత నీ శిష్యుడికి అప్పగించు అని రాముల వారి కల్లో కనిపించారు. ఆ మూలరాముడని ఒక రాముల వారి విగ్రహం ఉంది. అది విశ్వంలోనే
ఒకే ఒక్క యునీక్ రాముల వారి విగ్రహం అనమాట. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే శివుడికి ఆత్మలింగం ఎలాగో ఈ రాముల వారికి ఆ మూలరాముడి విగ్రహం అలాంటిది. అలాంటి విగ్రహం ఒక్కటే ఉంది విశ్వంలో, అది ఒక్కటి మంత్రాలయంలో ఉంది. ఇప్పుడు ఆ విగ్రహమే మూలరాముడు అనమాట. అది ఏంటి, దానికి ఏంటి ఆ ప్రత్యేకత అనేది మనం కాసేపట్లో చూద్దాం. అప్పుడు గురువుగారు వెంకటనాథుని పిలిచి, నాయన భగవంతుడి ఆజ్ఞ అయింది, నువ్వు సన్యాసం తీసుకుని ఈ పీఠాన్ని నువ్వు అధిష్ఠించాలి అంటారు. అంటే వెంకటనాథుడు, అయ్యో ఎంత మాట గురువుగారు, మీలాంటి మహాత్ములు కూర్చున్న పీఠం అది, నేను సామాన్యుణ్ణి, నేను ఆ పీఠం మీద కూర్చోవడానికి నాకు అర్హత లేదు స్వామి, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ రోజు రాత్రి సరస్వతీదేవి కల్లో కనిపించి, నాయన నువ్వు ఆ పీఠాన్ని అధిష్ఠించాలయ్యా, అధిష్ఠిస్తే చూసి మేమందరం మురిసిపోవాలి, నువ్వు కారణ జన్ముడివి, అందుకే మూలరాముడి పూజ చేయడానికి నువ్వే అర్హుడవయ్యా, కానీ అలా చెయ్యాలంటే సన్యాసం తీసుకోవాలి కదా, సన్యాసం తీసుకోవాలంటే భార్య అనుమతి కావాలి, అందుకని నీ భార్యను ఒప్పించి నువ్వు సన్యాస దీక్ష తీసుకుని ఆ పీఠాన్ని అధిరోహించు, మూలరాముడికి నీ చేతితో పూజ చెయ్యి అని సరస్వతీదేవి చెప్తుంది. చెప్పేసరికి ఆయన ఒక సుముహూర్తం చూసి ముందు కుర్రవాడికి ఉపనయనం చేయించేసి ఈ కుర్రవాడికి బ్రహ్మోపదేశం అదే అయిపోయాక అప్పుడు భార్యను పిలిచి, నీకు ఒక నిర్ణయం చెప్దాం అనుకుంటున్నాను, నేను ఇలాగ సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను అంటారు. అంతే ఆవిడ భోరున విలపించి, మీరు సన్యాసం తీసుకోవడం ఏంటండి, మన పెళ్ళయి 7-8 సంవత్సరాలు కూడా అవ్వలేదు, అప్పుడే సన్యాసం అంటారేంటి మీరు, అందుకేనా పిల్లవాడికి ఉపనయనం చేసేసింది, ఊళ్ళో అందరూ అంటున్నారు, కానీ నేను ఇది నిజం అనుకోలేదు, అలా ఎలా కుదురుతుంది, కుదరదు, మీరు సన్యాసం తీసుకెళ్ళిపోతే ఇంక నేను ఎలాగా, నా పిల్లవాడు ఎలాగా అంటుంది ఆవిడ. అంటే అప్పుడు ఆయన అంటారు, భార్య భర్త పిల్లవాడు అని కూర్చుంటే ప్రపంచానికి ఎప్పుడు ఉపయోగపడగలం మనము, మానవ జన్మ ఎత్తినందుకు 10 మందికి ఉపయోగపడాలి కదా, నా ప్రణాళిక వేరే ఉంది, అందుకని నన్ను అటు వెళ్ళని అంటారు. అంటే వద్దు కుదరదు అని భార్య చాలా ఒప్పుకోరు అనమాట. పాపం ఆవిడది కూడా చిన్న వయస్సు. ఒప్పుకోకపోయేసరికి ఆయన బలవంతంగా ఒప్పించి, ఆయన అన్నగారు వదిన గారు ఉంటారు, వాళ్ళకి భార్యని పిల్లవాడిని అప్పుచెప్పి సన్యాసం తీసుకోవడానికి కుంభకోణం వెళ్ళిపోతారు. 1621లో స్వామికి సన్యాస దీక్ష ఇచ్చి అప్పుడు ఆయన పేరుని వెంకటనాథుడు నుంచి రాఘవేంద్ర స్వామి అని మార్చారు. మీకు చాలా చోట్ల ఇదిగో ఇక్కడ చూపిస్తున్న లాంటి రాఘవేంద్ర స్వామి ఫోటోలు కనిపిస్తాయి కదా, అంటే తల మీద సాలగ్రామాలు కొన్ని పెట్టి వాటి పైన క్షీరంతో అభిషేకం చేసి అప్పుడు ఆ దీక్షిస్తారు. ఇస్తే ఇంకా అక్కడి నుంచి ఈయన సన్యాసి అయిపోయి ఆ పూర్వాశ్రమాన్ని వదిలేసి ఇంకా నిరంతరం భగవన్నామ సంకీర్తన, అలాగే ఆ పీఠాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఇంకా ఇల్లు అవన్నీ పూర్తిగా విడిచిపెట్టేశారు. దాంతో భార్య ఆయన్ని కలుద్దామని ఎంతగానో ప్రయత్నిస్తే మామూలుగా ఆశ్రమానికి ఎవరైతే వస్తారో వాళ్ళలాగా రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడమే తప్ప ఆవిడతో మాట్లాడేవారు కాదు అసలు. దాంతో ఆవిడకి బాధ కలిగిపోతుంది. అప్పటికి పాపం ఆవిడకి 23 ఏళ్ల వయస్సు. అలాగే దాంపత్య జీవితాన్ని కూడా కొన్ని సంవత్సరాలే అనుభవించారు. దాంతో బాధేసి ఇంకా తట్టుకోలేక ఓసారి ఏం చేస్తారంటే పిల్లవాడిని ఈ రాఘవేంద్ర స్వామి వాళ్ళ అన్నయ్య గారు వదిన గారు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పు చెప్పి ఆవిడ వెళ్ళి బావిలో దూకి ఆత్మహత్య చేసేసుకుంటారు. పాపం చేసేసుకుంటే అప్పుడు ఆవిడ శరీరాన్ని బయటికి తీస్తారు గ్రామస్తులందరూ. తీసి ఏం చేయాలి ఇప్పుడు, ఈ వార్త తీసుకెళ్ళి ఆయనకి చెప్పారనుకోండి, ఒకవేళ ఆయన అప్పుడే కదా సన్యాసం తీసుకున్నారు, అందులో యువకుడు పొరపాటున కొంచెం చెలించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఆ సన్యాస దీక్ష అంతా పోతుంది. చెప్పకపోతే మరి రేపు పొద్దున్న నా భార్య చనిపోయింది, నా పూర్వాశ్రమంలో భార్య, ఎందుకు చెప్పలేదు అని ఆయన అడిగితే అది వాళ్ళకి అర్థం కాదనమాట. సందిగ్ధావస్థలో పడి ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి సుధీంద్ర తీర్థుల వారిని అడుగుతారు, స్వామి ఇలాగా సరస్వతమ్మ చనిపోయింది, ఆత్మహత్య చేసుకుని ఏం చేయాలి అని. అంటే ఆయన అంటారు, నాకెందుకు చెప్తారు, వెళ్ళ రాఘవేంద్ర స్వామికి చెప్పండి అంటారు. వీళ్ళు వెళ్ళి ఆ మాట చెప్తారు. చెప్పగానే ఆయన, ఓహో మూలరాముడి దయలా ఉందన్నమాట, మూలరాముడిలో కలిసిపోయింది, ఆ లక్ష్మీనాథుడి చేత సంస్కారం చేయించేయండి, ప్రేత సంస్కారం అని చెప్పేసి వదిలేస్తారు. అంతే, అసలు ఏమీ మాట్లాడరు. గురువుగారు చూసి ఆశ్చర్యపోతారు అనమాట. నాయన సన్యాసి అనే పదానికి ఎంతటి న్యాయం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆశ్చర్యపోతారు గురువుగారు.
ఆ తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళకి స్వామి కూర్చుని భాగవతం చెప్తూ ఉంటే అందరికీ, అప్పుడు అక్కడ ఆకాశ మండలంలో ఒక ప్రాతం కనిపిస్తుంది అనమాట. ఆ చెప్తున్న ప్రాంగణంలోకి రాలేక ఆ బయట నుంచి ఆకాశ మండలంలో హాహాకారాలు చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఆవిడ ఎవరంటే ఈ సరస్వతమ్మే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ప్రేత రూపాన్ని స్వీకరిస్తుంది. అసలు ఆత్మహత్య అనేది చాలా ఘోరమైన పరిస్థితి. చాలామంది ఏమనుకుంటారంటే తెలియక, ఓహో నాకేవో కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలన్నీ పోవట్లేదు, వీటిని దాటడానికి ఒకే ఒక మార్గం చనిపోతే అయిపోయింది కదా అనుకుంటారు. అది తెలియనితనం, అమాయకత్వం. ఇప్పుడు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? ప్రారబ్ధ కర్మ వల్ల వస్తాయి, అంతే కదా. ఒకవేళ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అనుకోండి, ఆ ప్రారబ్ధ కర్మ అనే మూట ఏదైతే ఉందో అది మళ్ళీ నెక్స్ట్ జన్మకు వచ్చి తీరుతుంది, అంతేగాని అది ఎక్కడికి పోదు. దాంతోపాటు ఈ ఆత్మహత్య చేసుకున్న మహాపాపం ఉంటుంది, అది కూడా ఒక ఇంత బ్యాగేజ్ అయ్యి ఇంకా తర్వాత జన్మ ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. దానికన్నా ఇంకా కష్టం ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళల్లో సామాన్యంగా అందరూ మళ్ళీ వెనక్కి శరీరానికి వెళ్ళలేరు, అలాగే అటు పై లోకాలకి వెళ్ళలేరు, ఆ మధ్యలో ఉండిపోతారు, ఇంకో జన్మ తీసుకోకుండా. అలా చాలా సంవత్సరాలు ఉండిపోయి చాలా ఘోరమైన బాధ అనిపిస్తారు. అసలు ఆ ప్రేతలోకపు బాధ ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇక్కడ వీళ్ళు ఇంతకు ముందు అనుభవిస్తున్న బాధకి కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ లోకం మనది కాదు కదా. ఎప్పుడైతే మనది కాని లోకంలోకి మనం వెళ్ళామో చాలా హింస అన్నమాట అక్కడ. అలాంటి బాధ తెలియక జనాలు, అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఏంటో తెలియక ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, ఆత్మహత్య లాంటివి. దురదృష్టవశాత్తు మన ఛానల్స్లో కానీ ఎక్కడైనా చూస్తే ఆత్మహత్య చేసుకున్న జంట ఇలాంటివి వేస్తూ ఉంటారు తప్ప లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఏంటి, ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది, అలాంటిది ఏ పండితున్నో మహాత్మున్నో పిలిచి చెప్పిస్తే 10 మందికి అర్థమవుతుంది. అలాంటివి చేయకుండా ఈ ఆత్మహత్యలు అంటే ఏదో అట్రాక్టివ్ అన్నట్టు చూపిస్తే ఇంకా యువత ఎలా తయారైందంటే మార్కులు తక్కువ వచ్చాయనుకోండి ఆత్మహత్య, ప్రేమలో విఫలమయ్యారనుకోండి ఆత్మహత్య. ఎందుకు అలా తయారైంది అంటే ఇదిగో ఇలాంటి విజ్ఞానాన్ని యువతకి ఇవ్వకపోవడం వల్లే అలా తయారైపోతుంది. ఆత్మహత్య అంత ఘోరమైన స్థితి ఉండదు. సరస్వతం అంటే రాఘవేంద్ర స్వామి వివాహం చేసుకున్నారంటే ఆవిడ సామాన్యురాలు కాదు కదా, ఆవిడ కూడా ఎంతో కారణజన్మురాలు అయితేనే అలాంటి మహాత్ముడి స్పర్శకి నోచుకునే జన్మ వస్తుంది. మరి అలాంటి ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకుంటే ప్రేత జన్మ ఎత్తి పాపం అల్లాడిపోతారనమాట. అటు పైకి వెళ్ళలేక ఇటు కిందకి వెళ్ళలేక. అప్పుడు అక్కడ ఆకాశ మండలంలో ఆ ప్రేత రూపంతో హాహాకారాలు చేస్తుంటే ఇక్కడున్న వాళ్ళందరూ చూస్తారు. అది చూసి ఏంటి అసలు ఈ ప్రేతం అనుకుంటే అప్పుడు రాఘవేంద్ర స్వామి చూసి అంటారు, క్షణికమైన ప్రేమావేశంలో ఎంత తప్పు చేసావు నువ్వు, నా మీద చూపించిన ఈ ప్రేమని మూలరాముడి మీద చూపించుంటే ఎక్కడుండేది నీ జన్మ, ఎక్కడుండేది నీ జీవితం, ఎంత తప్పు చేసావు నువ్వు అని చెప్తే ఆవిడ, నేను భరించలేకపోతున్నాను ఈ జన్మ, తప్పు చేశాను సరే నన్ను క్షమించండి, ఎలాగో అలాగా అనుగ్రహించండి అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఇంత మంత్రజలం తీసి జల్లుతారన్నమాట. చల్లగానే అందరూ చూస్తూ ఉండగా ఒక పుణ్యలోకం నుంచి ఒక విమానం వచ్చి అందులో ఆవిడ దివ్య దేహంతో పట్టుపుట్టం కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని ముత్తైదువులాగా పువ్వులు అవన్నీ పెట్టుకుని దివ్యలోకాలకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వామి అంటారు, ఈవిడికి గుర్తుగా ఇక నుంచి మన మఠంలో చేసే ఏ పూజలో అయినా మొట్టమొదట ఒకసారి ఆవిడ పేరున ముత్తైదు పూజ చేశాకనే అప్పుడు మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి అని. ఇప్పటికి కూడా అక్కడ జరిగే మఠంలో మొట్టమొదట సరస్వతమ్మకి పూజ చేసే తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి వెళ్తారు. అలాగా ఆవిడ ఊర్ధ్వలోకాల్లోకి పంపించేశారు. ఆ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఆయన గురువుగారు మాత్రం పొంగిపోతారు. నాయన ఏం మంత్రశక్తి సంపాదించావయ్యా నువ్వు, ఇది శక్తి అంటేను. భార్య చనిపోయింది అంటే ఇంత తొణకలేదు, ఆవిడికి ప్రాతత్వం వస్తే ఒక్క పురుషుడి నీళ్లతో ఆవిడ దివ్యలోకానికి పంపించావు. నీలాంటి వాడయ్యా పీఠాన్ని అధిష్ఠించాల్సింది, ఇంకా ఈ పీఠం బ్రహ్మాండంగా సాగిపోతుంది తరతరాల పాటు నీలాంటి వాడు ఉండటం వల్ల, ఇంకా నాకు ఏ చింత లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయి సమాధి అయిపోతారు. ఆయన బృందావనం ఎక్కడుందంటే హంపి దగ్గర నవ బృందావనం అని ఒక ప్రదేశం ఉంది.
మనం తొందరలో దాని గురించి ఒక వీడియో చేసుకుందాం. చాలామంది మహాత్ములు, 9 మంది మహాత్ములు సమాధి అయిన ప్రదేశం హంపి పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆయన బృందావనంలోకి వెళ్ళిపోయారు అనమాట, సమాధి అయిపోయారు గురువు గారు. ఆ వెళ్ళిపోతూ ఆయన రాఘవేంద్ర స్వామితో చెప్పారు, ఇంకెక్కడి నుంచి నువ్వు వచ్చిన అవతార కార్యం మొదలైంది, దేశాటన చేసి అక్కడ ఉన్న దీనులందరినీ ఉద్ధరించు, అలాగనే మన వైదిక ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యి అని చెప్తారు గురువుగారు వెళ్ళిపోయే ముందు. అందుకని ఆయన సమాధి అయిపోయాక అప్పుడు రాఘవేంద్ర స్వామి దేశాటన ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి దాదాపు దక్షిణ భారతదేశంలోనూ భారతదేశం మధ్యలో ఉన్న ప్రదేశాల్లోనూ ప్రతి ఊరు తిరిగారు. అందుకే ఇప్పటికి కూడా మనం చూస్తే దాదాపు ప్రతి ఊళ్ళోనూ రాఘవేంద్ర స్వామి మఠం ఒకటి ఉంటుంది చూడండి, దాదాపుగా అన్ని ఊళ్ళల్లో. ఇంకా బెంగళూరులో అయితే ప్రతి వీధికి ఒక మఠం ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఊళ్ళు రాఘవేంద్ర స్వామి పాదస్పర్శతో పునీతమైన ఊళ్ళు. అలాగే ఒక్కొక్క ఊళ్ళోనూ చిత్ర విచిత్రమైన మహిమలన్నీ చేశారు ఆయన. ఇంకెక్కడి నుంచి ఆ చైత్రయాత్ర ఏంటి, ఆయన చేసినవి ఏంటి అనేది చూద్దాం. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.